41 grams ఉన్నది అంతేనా 41 grams 41 grams అనేది తీసేసి సుమారు ఇది ఇంత బరువు ఉన్నది ఇది కాదు సార్ మరి దొరికితే అన్నిటికీ ఏది పలికినా ఇది దాని ఇది రైస్ పేరు కదా సార్ వాళ్ళు ఇయర్ నువ్వు చెప్పుకుంటున్నావు కదా వాళ్ళు ఎక్స్ట్రా ఇయ్యారు సార్ ఏది పలికినా లోకల్గా వస్తావా ఏదైనా పగలని నువ్వు పగిలితే సేఫ్టీ కొరకు తెచ్చుకో సేఫ్టీ ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చారు కూడా మీకు నోటీస్ పంపినా మళ్ళీ అన్ని రాస్తాం ఈ రోజు వచ్చినాము ఈ రోజు ఇల్లు చూసినాము ఈ రూల్ ప్రకారం లేవు ప్రతిదీ రాసే ఇస్తాం ఏది వేరే విధంగా ఉండదు భయపెట్టే విధంగా ఏమి ఉండదు కానీ ఒక కంప్లైంట్ ప్రకారం రైస్ బ్యాగ్స్ ఇక్కడ గురుకృప రైస్ స్టోర్స్ మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మల్లో మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ప్యాకేజ్ కమాడిటీ రూల్స్ ఫాలో కావడం లేదు. తర్వాత 26 కేజీలు డిక్లేర్ చేసి 26 కేజీలని కావాలని 25 కేజీలు నింపి 26 కేజీల బస్తాలు దాన్ని నింపుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ కూడా ఒక కేజీ కనీసం యావరేజ్గా లాస్ అవుతుంది ఒక్కొక్క దాంట్లో. ఈవెన్ 1 కేజీ పైన కూడా తక్కువ ఉంది. అంటే ఒక లెక్క ప్రకారం నింపడం లేదు. అదే ఒక కంపెనీ మా రూల్స్ పాటించి ఒక రైస్ మిల్ వాళ్ళు కానీ ఒక ప్యాకింగ్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళు కనుక మాకు చేస్తే అప్పుడు మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి అన్నీ తెలియకుండానే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఒక కేజీ తగ్గించి 1 కేజీన్నర తగ్గించి ప్యాకింగ్ చేస్తున్నారు. అదే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్యాకింగ్ కమాడిటీ రూల్స్ కనుక పాటిస్తే అది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మేము ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కూడా చూసే అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ప్లేస్లో కూడా చూసే అవకాశం ఉంటుంది. రిటైల్గా అమ్మే ప్లేస్లో కూడా చూసే అవకాశం ఉంటుంది. దాని గురించి ఎందుకంటే షార్ట్ పేమెంట్ ఒకటి, తర్వాత ప్యాకేజ్ కమాడిటీ రూల్స్ పాటించడం లేదు. రూల్స్ అంటే ఏమిటి, ఏ ప్యాకేజ్ అయినా కూడా కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, తయారు చేసే వ్యక్తి యొక్క పూర్తి చిరునామా ఉండాలి. తర్వాత వస్తువు పేరు ఉండాలి. ఈవెన్ బియ్యం అయినా కూడా ఎన్నో రకాల బియ్యం ఉంటుంది, అది ఏం బియ్యం అనేది రాయాలి. నెట్ క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీలో మనం నెట్ ఎంత ఇస్తున్నాం అంటే బ్యాగ్ కాకుండా మనకు కావాల్సినటువంటి నెట్ ఎంత అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది. తర్వాత ఎంఆర్పి రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ దాని మీద డిక్లేర్ చేయాలి. ఇప్పుడు టమాటో ప్లాంట్ని ఒకటి చేసాము, మేము 73 బస్తాలు సీజ్ చేసాము. దాంట్లో దేని మీద కూడా ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ఏం లేవు. అడ్రస్ లేదు, ఎంఆర్పి లేదు, డేట్ ఆఫ్ ప్యాకింగ్ లేదు, నెట్ వెయిట్ లేదు. 26 కేజీలు అనేది చేసింది కానీ 1 కేజీ తక్కువ చేసిండు. ఏ ఒక్క రూల్ కూడా పాటించలేదు. అందుకొరకు కేసు రిజిస్టర్ చేశాము. దీన్ని మేము దాని మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.